కౌసల్య, ఏంటమ్మమ్మా? భైరవి నిద్ర లేచిందా? ఏమో అమ్మమ్మా. ఏమో అంటావేంటి? మంగళ స్నానాలు చేయించాలి కదమ్మా, లేపి త్వరగా రెడీ చేయి. అవును, ఆదిత్య లేచాడా? లేచారమ్మమ్మా, బయటున్నారు. సరే వెళ్ళి త్వరగా. శాన్వి, బామ్మ, నువ్వు వెళ్ళి అర్జున్ని లేపమ్మా, వెళ్ళు. అలాగే బామ్మ. ఏం మనుషులో ఏంటో, ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి. శకుంతల, నా అల్లుడు గారు, నీ అల్లుడు గారు వీళ్ళంతా ఎక్కడున్నారే? అందరూ బయటే ఉన్నారమ్మా. అందరూ బయట ఏం చేస్తున్నారు? నాన్న రుద్ర, ఆదిత్యేడి? తెలీదు బామ్మ. తెలీదా? ఎక్కడికెళ్ళుంటాడు? ఒరే రుద్ర, వాళ్ళంతా అక్కడ పనులు చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? వెళ్ళి వాళ్ళకి సాయం చేయొచ్చుగా. చేస్తాను బామ్మ. వెళ్ళు. బామ్మగారు, ఆదిత్య కనిపించాడయ్యా? బయటికెళ్ళాడు బామ్మగారు. వెళ్ళి చాలాసేపు అయింది. చాలాసేపు అయిందా? ఇప్పటిదాకా రాకుండా వీడెక్కడికెళ్ళాడు? ఒక్క పని సరిగ్గా చేయడు. ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో. ఏంటనమ్మా, ఏం టెన్షన్ పడుతున్నావు? నీ గురించి అడుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళావురా? పంతులు గారు పూజ కలుపులు తెమ్మన్నారు కదా నానమ్మా, తీసుకోవడానికి వెళ్ళాను. ఇదిగో. అమ్మయ్యా, ఇవి తీసుకురమ్మని చెప్దామని నీకోసం చూస్తున్నాను. తెచ్చేసావుగా, సంతోషం. నానమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. నా చెల్లెలి పెళ్లికి అన్ని పనులు నేనే దగ్గరుండి చూసుకుంటాను, సరేనా? 108 పూలు తీసుకొచ్చావుగా? సరిగ్గా లెక్కబెట్టి మరీ తీసుకొచ్చాను. సరే, జాగ్రత్తగా తీసుకెళ్లి పూజ గదిలో పెట్టు. వెళ్ళు, జాగ్రత్త. ఏమ్మా, తెల్లవారుజామున రమ్మని చెప్తే ఇంత లేటుగానే వచ్చేది. రండి రండి. అంటే కారణాలేం చెప్పక్కర్లేదు గాని మంగళ స్నానానికి కావలసిన పసుపు, నలుగు అన్ని సిద్ధం చేయండి. వెళ్ళండి త్వరగా. ఒరే నారాయణ, అక్కడ మామిడి తోరణాలు ఊడిపోతున్నాయి. చూడు చూడు, సరిగి కట్టు. బావా, రోజు రోజుకి నీ రూపం ఎలా మారిపోతుందేంటి బావా? నీ ఒంట్లోని రక్తం హరించుకుపోతున్నట్టుగా కృషించిపోతున్నావేంటి బావా? నిన్ను బ్రతికించుకోవడానికి నేనేం చేయలేకపోతున్నాను. నీకోసం ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు బావా. గురుదేవా, నా బావ ఎలా కృషించిపోతున్నాడో చూడండి. నా బావ బ్రతకపోతే నా ప్రాణం కూడా నిలబడదు. గురుదేవా, మా బావని బ్రతికించుకునే అవకాశం లేదా? ఇతనికి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమైన వాణ్ణి చంపడం ఒక్కటే మార్గమని మీకు చెప్పాను. అమ్మా నాగమ్మ, మీ బావనిలా చేసిన వాణ్ణి చంపకపోతే మీ బావ రూపం మనం చూడలేని విధంగా మారిపోయి
దేహం కృషించి నశించిపోతుందమ్మా. ఆ తాళిబొట్టుని ఎవరు తీసుకెళ్లారో తెలుసుకున్నాను. ఆ మంగళసూత్రాన్ని సంపాదిస్తాను. దాన్ని నా భక్తురాలికి ఇచ్చిన తర్వాత నా బావని బ్రతికించుకునే ప్రయత్నం చేస్తాను. ఆ తాళిప్పుడు ఎవరి దగ్గరుంది నాగమ్మా? దుష్టుడైన కర్కోటకుడి దగ్గరుంది. ఈ తాళి తీసుకొచ్చి ఇస్తానని నీ భక్తురాలికి మాటిచ్చావుగా. నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే ఈ తాళి కోసం నువ్వు నా దగ్గరికి రావాలి. రా నాగమ్మా, రా! ఈసారి నువ్వు నా దగ్గరికి రావడం అంటే నీ చావు నువ్వు వెతుక్కుంటూ రావడమే. రా రా నాగిని, రా రా నాగిని, రా! వస్తున్నాను నీ దగ్గరికే వస్తున్నాను. రా నాగమ్మా, రా రా! రా రా రా! ఇలాంటి సమస్యల్ని సృష్టించేది, పరిష్కరించేది ఒక్క కాలమే. ఒక్క కాలమే. అమ్మాయికి అబ్బాయికి ఒకే దగ్గర మంగళ స్నానాలు చేయించటం చాలా బాగుందండి. నాన్న, మంగళ స్నానాలు కూడా అయిపోతున్నాయి. కాసేపట్లో పెళ్లి కూడా జరిగిపోతుంది. నువ్వు ఈ పెళ్లి ఆపడం, భైరవితో నా పెళ్లి జరగడం, ఇదంతా జరగని పని అన్నమాట. పెళ్లి ఆపడానికి ఒక్క నిమిషం చాలుతా. వాళ్ళిద్దరూ పెళ్లి పీటల మీద కూర్చున్నా కూడా ఈ పెళ్లి ఆపగలరు. ఈ పెళ్లి ఖచ్చితంగా జరగదురా, చూస్తూ తీరా ఎదవా. అక్కడ మీ అమ్మాయేమో మొహం మార్చుకుని కూర్చుంది. ఇక్కడ నువ్వేమో చేతగా దద్దమ్మలాగా కళ్ళు తుడుచుకుంటూ కూర్చున్నావు. జనానికి మన మీద ఏ మాత్రం అనుమానం వచ్చినా మళ్ళీ ఇంట్లో నుంచి మెడబెట్టి గెంటుతారు. మూసుకుని పడుండు. రేయ్, వీళ్ళెవరికి అనుమానం రాకుండా నువ్వు మీ అమ్మ ఆ మాడు మొహాలు మానేసి కొంచెం నవ్వు తగిలించుకుని తిరగండి రా. అర్థమైందా? అక్కడ చూడు.
ఉంటుందమ్మా. మంగళ స్నానాలు కూడా అయిపోయాయి. నాగమ్మ మంగళసూత్రం ఇంకా తీసుకురాలేదు.
పెళ్లి ముహూర్తానికి ఎక్కువ సమయం కూడా లేదు. అమ్మా నాగమ్మ, ఎక్కడున్నావు తల్లి? ఎక్కడున్నావు తల్లి? మంగళసూత్రం కోసం వచ్చావన్నమాట. అదిగో మంగళసూత్రం. అనుకుంటున్నావా? ఈసారి నన్ను ఓడించడం నువ్వు అనుకుంటున్నంత సులువు కాదు. నీలాంటి దుర్మార్గుడితో యుద్ధం చేసి గెలవాలన్న ఆలోచన గాని కోరిక గాని నాకు లేదు. గెలవలేనన్న భయంతో అలా అంటున్నావా? భయం నాకు కాదు, నీకు. నాకా? నీకు నేనంటే భయం కాబట్టే నేనొస్తానని భయపడి ఆ మంగళసూత్రాన్ని బంధనంలో పెట్టావు. నీకు భయపడి కాదు, జాగ్రత్త కోసం పెట్టాను. దమ్ముంటే నన్ను ఓడించి దీన్ని తీసుకెళ్ళావు. నా భక్తురాలి మంగళసూత్రాన్ని కాజేసిన నీకు తగ్గిన గుణపాఠం చెప్తాను. నిన్ను మట్టి కరిపించి ఈ మంగళసూత్రాన్ని తీసుకెళ్తాను. అయితే రా.